సార్ నిన్న కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఓజీ టికెట్ రేట్లని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్య రేట్లకు అమ్మాలి అని చెప్పి. హ్మ్. ఇది సినిమాకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా సార్? ఈ సినిమాకి మొదలుపెట్టింది ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ సినిమా రిలీజ్ అయిపోయింది 25 తారీఖు. అవును. దాదాపు 5 రోజులు అవుతుంది. కలెక్షన్స్ గురించి కూడా మనం ఆడుకున్నాం. మొదటి రోజు కలెక్షన్స్, దాని తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్, హ్మ్. ఆక్యుపేషన్ ఎంత ఉంది, థియేటర్లో సినిమా హాలిడేస్ రన్ అవుతున్నాయి కాబట్టి ఈ కలెక్షన్స్కి ఈ అసలు వెసులుబాటు ఇచ్చింది ఇప్పటి వరకు పెంచుకోవడానికి 10 రోజులు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. 5వ తారీఖు వరకు, అక్టోబర్ 5వ తారీఖు వరకు, హ్మ్. 25 నుంచి అక్టోబర్ 5 వరకు, అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. అయితే తెలంగాణ హైకోర్టుకి మొన్న మహేష్ యాదవ్ అనే ఒక అడ్వకేటు, విజయ్ గోపాల్ అని చెప్పి ఒక సామాన్య సోషల్ యాక్టివిటీ, వీళ్ళిద్దరూ కలిసి కోర్టు కేసుకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఆ మెమో ఏదైతే ఇష్యూ చేశారో ఆ మెమోని స్టే ఇచ్చింది గవర్నమెంట్. దానికి సంబంధించి నేను ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా పెంచిన రేట్లు ఏదైతే ఉందో, అధికంగా ఇచ్చిన రేట్లు ఏదైతే ఉందో ఎంత సస్పెండ్ చేస్తూ ఇప్పుడు అసలు మామూలు రేట్లు ఏవైతే ఉన్నాయో సాధారణ టికెట్ రేట్లు, ఆ టికెట్ రేట్లకే అమ్మండి అని చెప్పి ఇచ్చింది. ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది. ఎవరైతే అభిమానులు చూస్తున్నారో వాళ్ళంతా చూసేశారు. ఆక్యుపేషన్ తక్కువ ఉంది కొంచెం. అది కాకుండా ఏపీలో ఏం జరిగింది, ముందు 3 రోజులు ఏదైతే టికెట్ రేట్లు ఉన్నాయో అవన్నీ బెనిఫిట్ షోకి 800 అమ్ముకున్నారు. దాని తర్వాత పెంచిన రేట్లు రూ. 125 మల్టీప్లెక్స్లు, రూ. 75, రూ. 75 నుంచి రూ. 100 సింగిల్ స్క్రీన్స్, దీనికి సంబంధించిన టికెట్ రేట్లన్నీ అమ్మేశారు. ఇప్పుడు దసరా హాలిడేస్ని అయిపోతున్నాయి. దసరా హాలిడేస్ మొత్తం కూడా లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. ఈ టైంలో థియేటర్లకి ఆక్యుపేషన్ కొంచెం తక్కువైంది. ఈ టికెట్ రేట్లు తగ్గించడం వలన కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ? తెలంగాణలో. ఏపీలో ఏం చేశారంటే కొంత స్వచ్ఛందంగా తగ్గించేశారు. స్వచ్ఛందంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మాట్లాడుకుని తగ్గించేశారు. కొంచెం అది అక్కడ ఆక్యుపేషన్ ఆశాజనకంగా ఉంది. థియేటర్కి వచ్చి చూడాలనుకున్న వాళ్ళు టికెట్ రేట్లు కొంచెం తక్కువ ఉండటం వల్ల వస్తున్నారు, చూస్తున్నారు. కొంతమంది రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, మొదటి రోజు చూసిన ఫ్యాన్స్, రెండో రోజు చూసిన ఫ్యాన్స్ మళ్ళీ రిపీట్ కూడా రావడం జరుగుతుంది. అది ప్లస్ అనుకోవాలి మనం ఇక్కడ ఏపీలకు సంబంధించింది. వాళ్ళు స్వచ్ఛందంగా తగ్గించారు. ఇక్కడ కోర్టు బలవంతంగా తగ్గించింది. నైజాంకి ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాం కదా, బలవంతంగా కోర్టు తగ్గిస్తే బ్రేక్ ఈవెన్ పరిస్థితి ఏంటని చెప్పి మాట్లాడుతున్నారు. బ్రేక్ ఈవెన్ కూడా ఇప్పుడు 3 రోజుల్లో అయిపోయేది నెక్స్ట్ 5 రోజుల్లో అయింది బ్రేక్ ఈవెన్. ఎందుకంటే ఫ్లో అనేది ఏదైతే ఉందో ఆ ఫ్లో కట్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలకి, థియేటర్కి జనాలు రావాలంటే రావట్లేదు, సామాన్య ఆడియన్స్ రావట్లేదు అని మాట్లాడుకున్నాం. మొదటి 3 రోజులు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాలనుకుని మొత్తం చూసేసారు, అయిపోయింది. ఇప్పుడు సామాన్య ప్రేక్షకుడు థియేటర్ కదలాలంటే టికెట్ రేట్లు తగ్గిస్తేనే ఉత్తమం, తగ్గిస్తేనే బాగుంటుంది. సినిమా మామూలుగా అసలు ఈ సినిమా చూడకపోతే ఇంకెట్లా అని చెప్పి పద్ధతిలో ఏదైనా సినిమా ఉంటే ఓకే, దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ అంత భయంకరమైన హిట్ టాక్ రాలేదు. పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు, విసిగించలేదు. అది ప్లస్ పాయింట్. కాబట్టి సామాన్య ఆడియన్స్ చూడాలనుకుంటే తగ్గిన రేట్లకి ప్లస్ అని మనం చెప్పుకోవాలి. తెలంగాణలోనే బలవంతంగా కోర్టు తగ్గించింది. ఆంధ్రాలోనేమో స్వచ్ఛందంగా వాళ్ళు తగ్గించుకున్నారు. ఈ ఫ్లో అయితే యాజ్ ఇట్ ఈస్గా దసరా హాలిడేస్ అయిపోయే వరకు కూడా ఈ తగ్గిన టికెట్ రేట్లు అనేవి సినిమాకు ఎంతో కొంత ఉపయోగపడతాయని చెప్పేసి నా అభిప్రాయం. కాకపోతే వీళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి కొన్న ఏరియాలలో మేము నష్టపోతాం కదా అని ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏంటంటే ఈరోజు 3 రోజుల్లో అయ్యేది ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా తీసుకుంటుంది. 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ కనుక స్టార్ట్ అయ్యారంటే సినిమాకి ఎప్పుడైనా సరే ప్లస్ అవుతుంది. గతంలో మనం చూసాం టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే వీకెండ్ సినిమాలు అయిపోయినాయి ప్రతి సినిమా కూడా. అంతకుముందు 25 డేస్ అని, 50 డేస్ అని, 75 డేస్, 100 డేస్ సినిమాలు చూసాం మనం. ఇప్పుడు మొత్తం కూడా వీకెండ్కి పరిమితం అయిపోయినాయి. కలెక్షన్లో డబ్బులు లెక్క పెట్టుకోవాలా, కౌంటర్లు వేసుకోవాలా, పంపించేయాలి సినిమాని. ఆ పద్ధతికి వచ్చేసింది. కాబట్టి మనం ఈ క్యాల్కులేషన్ అంతా చేస్తున్నాం. గతంలో అయితే బోరు కొట్టిందంటే ఆడ వెళ్ళిపోయి సినిమా థియేటర్లో కూర్చునేవాడు, ఆల్టర్నేటివ్ ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నాయి, ఆ పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఏ కాడికి ఎంత తక్కువ రేట్లు పెడితే ఈ వారం కూడా నడుస్తుంది. కాంతారా వస్తుంది రేపు 2వ తారీఖు. ఆ ట్రైలర్ చూస్తే బాగుంది.
ఈ సినిమా చూసిన వాళ్ళు ఫ్రెష్ దానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అవును. ఈ లోపు ఒకసారి మళ్ళీ టికెట్ రేట్లు తగ్గినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. అవును, కరెక్ట్. సరే ఎటు చూసుకున్నా కానీ టికెట్ రేట్లు తగ్గటం అనేది కొంత ప్లస్ అవుతుంది సినిమాకి. మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, టికెట్ రేట్లు పాప్కార్న్ డబ్బాలు చంపేస్తున్నాయి సినిమా అని చెప్పేసి, సినిమాకి అసలు థియేటర్కి రావాలంటేనే భయపడుతున్నారని చెప్పేసి. స్టార్ హీరో సినిమాలు అయితే డెఫినెట్లీ వస్తారు, ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ తర్వాత సినిమా బాగుందంటే కామన్ ఆడియన్స్ కదులుతారు, థియేటర్లు కదులుతారు. సో చాలా రకాల క్యాల్కులేషన్స్ ఉన్నాయి ఇవి. ఈ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఈరోజు, ఆర్డర్ ఏదైతే నిలిచిందో దాని ప్రకారమే ఈరోజు టికెట్ రేట్లు తగ్గినాయి. ఆన్లైన్లో కూడా టికెట్ రేట్లు తగ్గించి అమ్ముతున్నారు, ప్రతి చోట కూడా టికెట్ రేట్లు తగ్గే ఉన్నాయి. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు, మేము ముందు 3 రోజులు మాకు ఎక్కువ రేట్లు అమ్మారు కదా, మా వాటి పరిస్థితిని రిటర్న్ ఇస్తారని చెప్పేసి. అవి రిటర్న్ రావాలంటే చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. అవి రిటర్న్ వచ్చే పరిస్థితి అయితే నాకు తెలిసి అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. చూద్దాం మరి ఫ్యూచర్లో ఎట్లాంటి దీనిపై కూడా ఎవరన్నా కోర్టుకి వెళ్ళి ఏమైనా న్యాయం అడుగుతారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే అవకాశాలు లేవు. సినిమా పరిస్థితి అయితే 252 కోట్లు నిన్న పోస్టర్ చూసాం మనం, 300 కోట్ల పోస్టర్ వరకు వేసే అవకాశం ఉందని మనం ఆడుకున్నాం. అది పడిద్దేమో చూద్దాం దసరా అయిపోయేలోపు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో అయితే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా చూసింది. నిన్న మనం చూసాము ఒక ప్రసాద్ ల్యాబ్లో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా చూశారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా బహిరంగంగా చూసి మాట్లాడిన సందర్భాలు లేవు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆయన సినిమా చేయటం తప్ప నా సినిమాలు నేనే చూడని మాట్లాడారు. బట్ నిన్న చూశారు, అఖీరా కానీ వాళ్ళ పాప కానీ లేకపోతే రామ్ చరణ్, చిరంజీవి గారు అంత కుటుంబ సభ్యులంతా ఉన్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా నేను చూశారు. చూసిన తర్వాత కెమెరాలు కనబడితే వాళ్ళు సినిమా బాగుందని సైకిల్ చేయడం కూడా మనం చూసాం. సో ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూద్దాం చివరిగా కంక్లూజన్ నెంబర్ ఎంత పడిద్ది అనేది చూడాలి.